డీటెయిల్స్ చూద్దాం. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ రెడీ అయింది. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్డీఏ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు కూటమి నేతలు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు ఎన్డీఏ నేతలు. ఈ నెల 8న మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు, నేపాల్, భూటాన్ అధినేతలను ఆహ్వానించనున్నారు. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉండటంతో ప్రతిపక్షంలో కూర్చోవాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి ఏర్పాటు చేసేందుకు లైన్ క్లియర్ అయింది. నిన్న జరిగిన ఎన్డీఏ సమావేశంలో నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకుంటూ తీర్మానం చేశారు. సో ఆ నేపథ్యంలో విపక్షంలో కూర్చోవడానికి ఇండియా కూటమి కూడా నిర్ణయం తీసుకుంది. ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇండియా కూటమి విడుదల చేసింది. అయితే ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరు కూడా డుమ్మా కొట్టడం కూడా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అలాగే మిగిలినటువంటి నాయకులందరూ కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనే తమ నాయకుడని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి అన్ని అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోయాయి. లైన్ క్లియర్ అయింది. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవబోతున్నారు ఎన్డీఏ నేతలు. అలాగే ఎంపీలందరూ కూడా రేపు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. తమ నాయకుడిగా నరేంద్ర మోడీని లాంఛనంగా ఎన్నుకున్న తర్వాత రేపు దానికి సంబంధించినటువంటి మద్దతు లేఖలన్నిటిని కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించబోతున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు. సో ఈ మేరకు ఎల్లుండి 8వ తేదీన నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేందుకు పదవీ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి రికార్డులోకి నరేంద్ర మోడీ ఎక్కబోతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ పరిణామాలన్నీ కూడా నిన్న వేగంగా చోటు చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే ఇటు ఇండియా కూటమి కూడా అధికార పక్షంలో కూర్చోవాలా లేకుంటే విపక్షంలో కూర్చోవాలన్న దానిపైన నిన్న సమాలోచనలు జరిపినప్పటికీ క్లియర్ కట్గా నితీష్ కుమార్ కూడా నేరుగా ఎన్డీఏ కూటమిలో చేరడానికి ఆయన సంసిద్ధమయ్యారు. ఆ మేరకు చర్చలు సఫలీకృతమైనటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఇలాంటి డైలమా నుంచి నేరుగా ఎన్డీఏ కూటమిలోకి చేరాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యం, అలాగే ఇటు బీజేపీ అలాగే జేడీయూకి రెండు పార్టీలకు కూడా మంచి ఫలితాలు బీహార్లో వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన పక్క చూపులు చూడకుండా నేరుగా ఇండియాతో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. సో ఆ నేపథ్యంలోనే నిన్న మొత్తం క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక లాంఛనంగా జరగాల్సినటువంటి పరిణామాలన్నీ జరగబోతున్నాయి. నరేంద్ర మోడీ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పొరుగు దేశాలైనటువంటి భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ దేశాధినేతలందరినీ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. సో వారందరూ కూడా కార్యక్రమానికి రాబోతున్నారు. వికసిత్ భారత్ అనేటువంటి ఎజెండాను నిన్న ఖరారు చేశారు. సో వికసిత్ భారత్ ఎజెండాకు అనుగుణంగానే ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడపాలని నాయకులందరూ నిర్ణయించినటువంటి నేపథ్యంలో అదే ఎజెండాగా ముందుకెళ్లబోతున్నారు. అయితే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరి భాగస్వామ్యం ఎంత అనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయా పార్టీలు తాము కోరుకుంటున్నటువంటి పోర్ట్ఫోలియోలు, తాము కోరుకుంటున్నటువంటి సంఖ్య వాటన్నిటిని ఇప్పటికే చెప్పినట్టు తెలుస్తోంది. ఆ మేరకు పీయూష్ గోయల్ నెగోషియేటర్గా పనిచేస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు పీయూష్ గోయల్ను కలిశారు. ఆయనతో మాట్లాడుతున్నటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీ 4 క్యాబినెట్ బెర్తులు ఆశిస్తున్నట్టు సమాచారం ఉంటుంది. సో అలాగే లోక్సభ స్పీకర్ పదవి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే బీజేపీ మాత్రం లోక్సభ స్పీకర్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వంలో లోక్సభ స్పీకర్ పాత్ర చాలా కీలకం కాబట్టి ఆ స్పీకర్ పోస్టు తమకే ఉండాలని బీజేపీ కోరుకుంటుంది. అవసరమైతే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇకపోతే ఏపీ నుంచి క్యాబినెట్ బెర్తులు దక్కించుకునే వారిలో కన్ఫామ్గా రామ్మోహన్ నాయుడుకు, అలాగే బీజేపీ నుంచి పురంధేశ్వరి, అలాగే జనసేన నుంచి బాలశౌరికి తప్పనిసరిగా క్యాబినెట్లో చోటు దక్కేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.